ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 7/4/2026. ఈరోజు పుస్తకం వచ్చేసి ద ఓన్లీ రెవల్యూషన్ అనే టాపిక్ అమ్మా. 33 అండవే. ద ఓన్లీ రెజల్యూషన్ పార్ట్ 3 అనే పుస్తకం మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. స్పేస్ పార్ట్ 3 అది మొఘల్ గార్డెన్ పాతది. ఎన్నో గొప్ప గొప్ప చెట్లు ఉన్నాయి, ఎంతో పెద్ద భవనాలు, డార్క్ గా లోపల పాలరాతితో చెక్కినవి. అక్కడ వర్షము వాతావరణము ఆ స్టోన్ అంతా డార్క్ గా అయ్యేటట్టు కనిపిస్తుంది. ఆ డూమ్స్ అన్నవి ఇంకా డార్క్ గానే ఉన్నాయి. వందల కొద్ది పావురాలు ఆ డూమ్స్ మీద ఉన్నాయి. అవి కాకులు ఒక ప్లేస్ లో దెబ్బలాడుకుంటున్నాయి. ఇంకా కిందకేమో చిలకలు ఉన్నాయి, గ్రూప్స్ గా అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. అక్కడ మంచిగా ఉన్న బాగా పెట్టి ఉంచిన లాన్స్ ఉన్నాయి, వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు. అదొక ప్రశాంతమైన ప్లేసు. ఆశ్చర్యకరంగా అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు. సాయంత్రానికి దగ్గరలో ఉన్న సర్వెంట్స్ వాళ్ళకున్న సైకిల్స్ తో అక్కడ లాన్ మీదకి వచ్చి ప్యాకెట్ ఆడతారు. వాళ్ళకి అవగాహన అయిన గేమ్ అది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చూస్తే దాని యొక్క తలా తోక తెలియదు. అక్కడ పిల్లలు పార్టీలుగా ఆడుకుంటున్నారు లాన్ మీద. ఒక టూమ్ అన్నది ఉంది, అది స్పెషల్ గా చాలా గొప్పగా ఉంది. దాని చుట్టూరు ఆర్చెస్ ఉన్నాయి. బాగా ప్రపోర్షనల్ గా ఒక గోడ దాని వెనకాల ఉంది. అదేమో సిమెట్రికల్ గా లేదు. అంటే దానికి అంటే సిమెట్రీ అంటే తెలుగులో ఏమంటారంటే అది దానికి పొడుగు వెడల్పు అన్ని సరిగ్గా ఉండేటట్టుగా లేదు. ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. అది ఇటుకలతోటి ఉంది. సూర్యుడు వాన దాన్ని డార్క్ గా చేసినాయి, బ్లాక్ గా అయిపోయి. అక్కడ నోటీస్ ఉంది, ఫ్లవర్స్ తెంపొద్దు. కానీ ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ ని వాళ్ళు తెంపుతూనే ఉన్నారు. యూకలిప్టస్ తర్వాత దాని వెనకాల రోజ్ గార్డెన్ అక్కడ ఉంది. దాని చుట్టూరా గోడలు ఉన్నాయి. ఈ తోట దానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రోజ్ ఫ్లవర్స్ చాలా అందంగా, అక్కడ ఉన్న గడ్డి ఎప్పుడు ఫ్రెష్ గా కట్ చేసి గ్రీన్ గా ఉంటుంది. కొంచెం మంది ప్రజలే ఈ గార్డెన్కి వస్తున్నారు, దాని చుట్టూరా తిరుగుతున్నారు ఒంటరిగా, సూర్యుడిని చూస్తూ. ఆ చెట్ల వెనకాల అస్తమిస్తున్న దాన్ని, ఆ టూంబు వెనకాల స్పెషల్ గా సాయంత్రం వేళ పొడుగైన డార్క్ గా ఉన్నటువంటి నీడలతో ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. టౌన్ నాయిస్ కి దూరంగా, పేదరికం నుంచి దూరంగా, అలాగే రిచ్ పీపుల్ యొక్క అగ్లీనెస్ అన్నది లేకుండా ఉంటుంది. అక్కడ జిప్సీస్ ఉన్నారు, ఆ కలుపు మొక్కలన్నీ తీస్తున్నారు లాన్ నుంచి. ఇది ఒక మొత్తం మీద చాలా సౌందర్యవంతమైన స్థలం, కానీ మనిషి నెమ్మదిగా దాన్ని పాడు చేస్తున్నాడు.
అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏమో మఠం వేసుకుని దూరంగా ఉన్న మూలలో లాన్ మీద కూర్చున్నాడు. ఆయన సైకిల్ తన పక్కనే ఉన్నది. ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయన పెదవులేమో కదులుతున్నాయి. ఆయన అక్కడ ½ కంటే ఎక్కువ నుంచి ఉన్నాడు. అదే పొజిషన్లో సంపూర్ణంగా ఈ జగత్తును మర్చిపోయి, అక్కడ నడిచే వాళ్ళని పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి ప్యారెట్స్ ని వాటి అరుపుల్ని పట్టించుకోకుండా ఉన్నాడు. ఆయన శరీరం చాలా నిశ్చలంగా ఉంది. ఆయన చేతుల్లో ఒక దండ, అంటే ఏమంటే ఇది మాల, దానిని ఒక గుడ్డతో కప్పేసి ఉంది. అంటే మాల తిప్పుతూ ఆ మాల పైన ఒక గుడ్డ కప్పారు. ఆయన యొక్క వేళ్ళు కదులుస్తున్నాయి. అదే మనిషి చూడగలరు. తన పెదవులు వేళ్ళే. ఆయన రోజు అక్కడికి సాయంత్రం వేళ వస్తాడు. తన పనంతా అయిపోయాక, ఆ రోజు పని ఇంకా ఆయన ఒక బీదవాడే, కానీ హాయిగా ఆహారం కావలసినది ఉంది. ఆ మూలకి ఆయన వచ్చి ప్రతిరోజు తన్ని తాను కోల్పోతాడు. మీరు ఆయన ఏమైనా అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నేను మెడిటేట్ చేస్తున్నాను, ఏదో ఒక ప్రేయర్ని రిపీట్ చేస్తున్నాను, మంత్రాన్ని. అదే అతని చాలు, అదే అతనికి బాగా ఉంది. ఆయన ప్రతిరోజును అదే రకమైన జీవితంలో ఒక ఓదార్పుని ఫీల్ అవుతున్నాడు. మోనోటనీ అంటే సేమ్ టైప్ జీవితం. ఆయన ఒంటరిగా ఉన్నాడు ఆ లాన్ మీద. ఆయన వెనకాల ఒక అంటే మల్లె పువ్వులతో ఉన్న చెట్టు ఉంది. ఎన్నో పుష్పాలు ఆ గ్రౌండ్ మీద ఉన్నాయి. ఆ క్షణం యొక్క సౌందర్యం అని చుట్టూ ఉంది, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆ సౌందర్యాన్ని చూడలేదు. ఆయన తయారు చేసుకున్న సౌందర్యంలోనే ఆయన మునిగిపోయింది. మెడిటేషన్ అంటే ఒక పదాన్ని రిపీట్ చేయడం కాదు, లేకపోతే ఒక విషయాన్ని అనుభవించడం కాదు, లేకపోతే ఒక సైలెన్స్ని కల్టివేట్ చేసుకోవడం కాదు. చేతిలో ఉన్న ఆ పూసలు, ఆ పదాలు ఆయన యొక్క మాట్లాడే మనస్సుని సైలెంట్ చేస్తున్నాయి. కానీ ఇది ఒక రకమైన సెల్ఫ్ హిప్నాసిస్. మీరు ఒక మాత్ర వేసుకుంటే ఎలాంటిదో ఇలాంటిదే ఇది కూడా. మెడిటేషన్ ఏమో మీరు ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో మిమ్మల్ని మీరు కప్పించుకోవడం కాదు, అలాగే ఒక సంతోషమైనటువంటి అంటే మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఎన్చాంట్మెంట్ కాదు. మెడిటేషన్ అన్నదానికి ఆది లేదు, అందుకని అంతము లేదు. మీరు ఒకవేళ ఇవాళే నేను మొదలెడతాను నా థాట్స్ని కంట్రోల్ చేయడం అని మీరు చెప్తే, నేను క్వైట్ గా కూర్చుంటాను మెడిటేటివ్ పోస్చర్లో. రోజు బ్రీద్గా అంటే ఊపిరి కూడా రెగ్యులర్ గా పీలుస్తాను. అంటే మీరు ఏంటంటే ట్రిక్స్, మనిషి మోసపోయే ట్రిక్స్ లో పట్టుబడిపోయి ఏదో ఒక ఐడియా, గొప్ప ఐడియాలోనో ఇమేజ్ లోనో తను తాను పూర్తిగా మునిగిపోవడం కాదు మెడిటేషన్. అది మనిషిని క్షణభంగురంగా క్వైట్ చేస్తుంది. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక టాయ్ని తీసుకుంటాడు, ఆ క్షణానికి ప్రశాంతంగా ఉంటాడు. ఆ టాయ్ ఆయన ఇంట్రెస్ట్ పోయేసరికల్లా మళ్ళీ రెస్ట్లెస్నెస్ ఆ పిల్లవాడిలో మొదలయ్యి పెంకితనం మొదలెడతాడు. మెడిటేషన్ అన్నది ఒక అదృశ్యమైన మార్గాన్ని, ఏదో ఒక ఊహాత్మకమైనటువంటి ఆనందాన్ని వెతుక్కునే మార్గం కాదు. అంటే అదృశ్యంగా ఉండి ఊహాత్మకమైన ఆనందాన్ని వెతుక్కునే మార్గం కాదు మెడిటేషన్. మెడిటేటివ్ మైండ్ అన్నది అది చూస్తుంది, వాచ్ చేస్తుంది, వింటుంది. ఏ రకమైన పదం లేకుండా, కామెంట్ లేకుండా, అభిప్రాయం లేకుండా దాని యొక్క జీవితం యొక్క మూమెంట్ తోటి అది అటెంటివ్ గా ఉంటుంది. అన్ని సంబంధ బాంధవ్యాల్లోని అటెంటివ్ గా ఉంటుంది రోజంతా. రాత్రిపూట ఈ మొత్తం ఆర్గానిజం అంటే ఉన్న శరీరం అన్నది
రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ మెడిటేటివ్ మనస్సు అన్నది దానికి కలలు ఉండవు. ఎందుకంటే అది రోజంతా ఎరుకతో ఉన్న మనస్సుకి కలలు ఉండవు. ఎవరైతే బద్ధకంగా ఉంటాడో ఆయనకే కలలు ఉంటాయి. ఎవరైతే సగం సగం నిద్రపోతారో వాళ్ళకి వాళ్ళ స్థితి తెలుస్తూ ఉంటుంది. కానీ మనస్సు అన్నది వాచ్ చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, జీవితం యొక్క కదలికలని వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, బాహ్యంగా అంతర్గతంగా ఉన్న అలాంటి మనస్సు ఒక సైలెంట్ స్టేట్కి వస్తుంది. అది ఆలోచనతో వచ్చిన సైలెన్స్ కాదు. ఇది అబ్జర్వర్ ఎక్స్పీరియన్స్ చేసే సైలెన్స్ కాదు. హలో, వెంకటేష్ రెడ్డి గారు వచ్చారండి. లేదమ్మా, అదే ఎగ్జామ్ ఈరోజు మీకు లక్ష్యం చెప్తున్నా కానీ ఆల్ ది బెస్ట్, చక్కగా రాస్తారు. ఓవరాల్ చెప్పాలి. మీరు బాగానే చేస్తారండి. ఎగ్జామ్ అయ్యాక నాకు ఫోన్ చేద్దరు కానీ. అదే లేదు, ఒక టెన్షన్ ఉంది. ఏదైనా మనకు తెలిసిన క్వశ్చన్లు అడిగితే పర్వాలేదు, టెన్షన్ ఎందుకంటే రిజల్ట్ పక్కన పెట్టేసి హాయిగా ఆన్సర్లు చెప్పండి. నేను పాస్ అవుతానా లేదా అది పక్కన పెట్టేయండి. అప్పుడే మీ టెన్షన్ పోతుంది. సరేనా? ఆ టెన్షన్ అలా పెట్టుకోకండి. నేను క్లాస్ లో ఉన్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. అయిపోయాక నాకు ఫోన్ చేయండి. ఓకే. ఇది అలాంటి సైలెన్స్ అబ్జర్వర్ అనుభవించే సైలెన్స్ కాదు. ఆయన ఒకవేళ అనుభవించాడంటే, దాన్ని గుర్తించాడంటే అది సైలెన్సే కాదు. ఈ మెడిటేటివ్ మైండ్ యొక్క సైలెన్స్ అన్నది గుర్తింపులో ఉండదు. ఎందుకంటే ఈ సైలెన్స్ కి హద్దులు లేవు. సైలెన్సే ఉంటుంది, అందులో డివిజన్ అన్నది ఉండదు. అక్కడ కొండలన్నీ కూడాను మేఘాలతో, వర్షంతో రాక్స్ ని పాలిష్ చేస్తూ ఉన్నాయి. అంటే నీళ్లు పడి రాక్స్ బాగా పాలిష్ అయిపోయాయి. ఆ రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు ఇక్కడ అక్కడ విస్తరించున్నాయి. ఆ కొండల మీద గ్రానైట్ లో, గ్రేగా ఉన్న గ్రానైట్ లో అక్కడ ఒక ఏదో ఒక రకమైన పగుల్లాగా ఉంది. అక్కడ డార్క్ గా బసాల్ట్ రాక్ అన్నది ఉంది. అది రెయిన్ చేత, అంటే వానల చేత కడగబడి ఇంకా బ్లాక్ గా అయిపోయింది. ఆ చెరువులన్నీ నీళ్లతో నిండిపోయి కప్పలేమో చాలా గట్టిగా అరుస్తున్నాయి. ఒక చిలకల గుంపు ఆ పొలాల నుంచి వచ్చి ఆశ్రయం కోసం, కోతులన్నీ కూడా చెట్లు ఎక్కిపోయి ఎర్రగా ఉన్న భూమి డార్క్ గా అయిపోయింది. అక్కడ ఒక విచిత్రమైన సైలెన్స్ ఉండి, అక్కడ వర్షం పడినప్పుడు ఆ పొద్దున్న వేళ ఆ వ్యాలీలో అన్ని శబ్దాలు కూడా స్టాప్ అయిపోయినట్టున్నాయి. ఆ పొలంలో ఉన్న శబ్దాలు, ట్రాక్టరు, అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని కట్ చేయడం, ఈ సౌండ్లన్నీ ఆగిపోయి అక్కడ ఒక్క సౌండే ఏంటంటే ఆ రూఫ్ మీద వర్షం పడుతున్న సౌండ్ ఒక్కటే ఉంది. ఆ కాలువలన్నీ కూడా మెరుస్తున్నాయి. రెయిన్ అంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వాన ఒకటి మీద పడుతున్నప్పుడు, అందులో తడిసిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమిని, చెట్లని ఫీల్ అవుతూ ఆ రెయిన్ ని ఆనందంగా తీసుకున్నప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా కాలమే అక్కడ వాన పట్టం లేదు. అక్కడ బీటలు వారినటువంటి భూమి ఇప్పుడు నెమ్మదిగా క్లోజ్ అవుతుంది.
ఎన్నో పక్షుల యొక్క ధ్వనులు ఆ వాన వల్ల ప్రశాంతంగా అయిపోయి, మేఘాలు తూర్పు నుంచి డార్క్ గా హెవీగా వస్తున్నాయి. అవేమోని పశ్చిమ దిశ వైపుగా ఆకర్షించబడుతున్నాయి. ఆ కొండలు కొండలపైకి వెళ్తున్నాయి. భూమి యొక్క వాసన ప్రతి మూలకి వ్యాపించింది. రోజంతా వాన పడింది. ఆ రాత్రి ఉన్న అంటే గుడ్ల గుంపలు అరుస్తూ ఉన్నాయన్నమాట ప్రశాంతమైన రాత్రి సమయంలో ఆ వ్యాలీలో. ఆయన ఒక స్కూల్ టీచరు, ఒక బ్రాహ్మణు, ఒక క్లీన్ ధోతి వేసుకున్నాడు. ఆయనకి చెప్పులు లేవు. ఆయన పశ్చిమ దేశం యొక్క షర్ట్ వేసుకున్నాడు. ఆయన పరిశుభ్రంగా షార్ప్ కళ్ళతో జెంటిల్ గా కనబడుతున్నాడు. ఆయన యొక్క పరిస్థితి ఆయన యొక్క నమ్రతను చూపించేటట్టుగా ఉంది. ఆయన అతిగా పొడుగ్గా లేడు. ఆయన మాట్లాడుతున్నాడు ఇంగ్లీషు చాలా బాగా. ఎందుకంటే టౌన్లో ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన ఏం చెప్పాడంటే తాను ఎక్కువగా సంపాదించలేనని, మిగతా టీచర్స్ లాగే జగత్తంతా ఉన్న టీచర్స్ లాగా ఆయనకి రోజులు గడవడమే కష్టంగా ఉంది. అంటే భోజనం ప్రతినిత్యం తన అవసరాలు తీరడం. అఫ్ కోర్స్ ఆయనకి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. కానీ అదంతటినీ ఆయన పక్కన పెట్టేశాడు. ఆయనకేం పట్టనట్టు. ఆయన ఒక గర్వమైన మనిషి, పిక్యూలియర్ విచిత్రమైన గర్వంతో ఏదో పొందేనని కాదు, లేకపోతే ఆయనకి ధనవంతుల కుటుంబంలో పుట్టేనని గర్వం కాదు, ఒక ప్రాచీనమైన తెగకి చెందిన గర్వం. ఆయన ఒక ప్రాచీనమైన సాంప్రదాయానికి, పద్ధతికి, ఆలోచన విధానానికి, నైతికతకి అలవాటు పడినటువంటి రిప్రజెంట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన ఎలా ఉన్నాడు అన్న దాంతో ఆయనకి అంటే అలాంటి దాంతో సంబంధమే లేదు వ్యక్తి. ఆయన గర్వం అన్నది గతానికి చెందింది. ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన ప్రజెంట్ లో ఉన్న చిక్కులన్నీ పక్కన పెట్టడం జీవితంలో మనిషి యొక్క తప్పనిసరిగా అనవసరమైన విషయంగా ఆయన పరిగణిస్తున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన దక్షిణ దిశకు చెందినవాడిలా ఉన్నాడు, హార్డ్గా, లౌడ్గా. ఆయన ఏమన్నాడంటే, ఆయన నా ఉపన్యాసాలు విన్నాడు ఈ చెట్ల కిందని చాలా సంవత్సరాలై. నిజానికి ఆయన తండ్రి ఆయన్ని చిన్న యంగ్ మ్యాన్ గా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు, కాలేజీలో ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాబుని, బాధాకరమైన జాబ్ పొందాక ప్రతి సంవత్సరం ఆయన వస్తున్నాడు. నేను చాలా సంవత్సరాలే మిమ్మల్ని వింటున్నాను. బహుశా నేను అవగాహన చేసుకున్నాను ఇంటలెక్చువల్ గా మీరు ఏం చెప్తున్నారు, కానీ అది నాకు చాలా లోతుగా ప్రవేశించలేదు. నాకేమోని మీరు ఏ చెట్ల కిందనైతే మాట్లాడుతున్నారో అవన్నీ నాకు చాలా ఇష్టమే. నేను సూర్యాస్తమయాన్ని మీరు చూపించినట్టుగా, మీ మాటల్లో, మీ ఉపన్యాసాల్లో చెప్తున్నట్టుగా దాన్ని నేను ఫీల్ అవ్వట్లేదు. నేను ఆ లీఫ్ని ముట్టుకోలేను, అక్కడున్న ఆనందాన్ని ఫీల్ అవ్వట్లేదు. అక్కడ డ్యాన్స్ చేస్తున్న ఆ నీడల, భూమి మీద డ్యాన్స్ చేస్తున్న నీడల ఆనందాన్ని నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు అసలు ఫీలింగ్స్ లేవు నిజాన్ని. నేను ఎంతో ఎక్కువ చదివాను. సహజంగా ఇంగ్లీష్ లిటరేచరు, ఈ దేశం యొక్క లిటరేచరు. నేను ఎన్నో పద్యాలు చెప్పగలను, కానీ
పదాలకు అతీతంగా ఉన్న సౌందర్యం నాకు నా నా నుంచి దూరం అయిపోయింది. నేను చాలా హార్డ్గా అయిపోతున్నాను. నాట్ ఓన్లీ నా భార్యతోనే కాదు, నా పిల్లలతోనే కాదు, ప్రతి ఒక్కరితోని. స్కూల్లో నేను ఎక్కువ అరుస్తున్నాను. నేను ఆశ్చర్యపోతున్నాను ఏంటంటే సూర్యాస్తమయంలో ఆనందాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను. ఒకవేళ నాకు ఎప్పుడైనా ఉంటే, ఐ వండర్ వై ఐఎమ్ నో లాంగర్ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ ఎనీ ఆఫ్ ద ఈవిల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ జగత్తులో ఉన్న ఏ చెడుల విషయంలో కూడా నేను ఎందుకు ఏమీ ఫీల్ అవ్వట్లేదని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను ఇంటెలెక్చువల్ గా, వాటికి ఉన్న రీజన్ ని కూడా నేను చూడగలుగుతున్నాను. నేను చూడగలను నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరితో. ఈ గ్యాప్ ఎందుకని నా ఇంటెలెక్ట్ కి నా యొక్క హార్ట్ కి మధ్యలో ఉంది. నాకు ప్రేమ అనేది ఎలా కోల్పోయాను. జెన్యున్ గా ఉన్న దయ, పట్టించుకోవడం, ఇవన్నీ ఎలా కోల్పోయాను. ఆ బోగన్విలియా చూడండి, ఆ విండోలోంచి, ఆ కిటికీలోంచి, అసలు మీరు ఎప్పుడైనా చూసారా? దాని మీద ఉన్న కాంతిని మీరు చూసారా? అక్కడ ఉన్న ట్రాన్స్పరెన్సీని చూసారా? కలర్ని చూసారా? దాని ఆకారం, క్వాలిటీ, ఇవన్నీ మీరు చూస్తున్నారా? నేను చూస్తున్నాను, కానీ అది నాకేమి పెద్ద నథింగ్ గా అనిపిస్తుంది. అంటే అండ్ దేర్ ఆర్ మిలియన్స్ లైక్ మీ, అలాగే మిలియన్స్ ప్రజలు ఉన్నారు. అందుకే నేను మళ్ళీ ఈ ప్రశ్నకు వస్తున్నాను. నా యొక్క ఇంటెలెక్ట్ కి ఫీలింగ్స్ కి మధ్యలో గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఇది ఎందుకు అంటే, ఈజ్ ఇట్ బికాస్ ఇలా నాకేమో నేను బ్యాడ్ గా ఎడ్యుకేట్ అయ్యానా? జ్ఞాపకమే కల్టివేట్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. ఒక చెట్టు నాకు చూపించబడలేదు, ఒక పుష్పం గాని, ఒక పక్షి గాని, అలాగే అంటే నీటి మీద ఉన్నవి ఏవి కూడా ఆరే అంటే నీరు గాని నాకు ఏది చూపించబడలేదు. ఇలా ఎందుకంటే మన జీవితాన్ని మెకానికల్ చేసుకున్నామనా, లేకపోతే ఓవర్ పాపులేషన్ వల్ల ప్రతి జాబుకి వేల కొలది మంది ఉంటారు ఆ జాబ్ కావాల్సిన వాళ్ళు, లేకపోతే అహంకారం వల్ల, ఈ గర్వం అన్నది ఒక ఎఫిషియన్సీ, జాతి గర్వం, కన్నింగ్ ఆలోచన యొక్క గర్వం. మీరు అలా అనుకుంటున్నారా? మీరు నన్ను అడిగితే నేను గర్వంతో ఉన్నాను. అవును, నేను గర్వంతో ఉన్నాను అన్నాను. అదొక్కటే కారణమా నా ఇంటెలెక్ట్ ఇలా డామినేట్ చేయడానికి? పదాలన్నవి ఎంతో ముఖ్యమైపోయి వాటికి ఆవల ఉన్నది, వాటికి అతీతంగా ఉన్నది కాకుండా, పదానికి ఆవల ఉన్నది కాకుండా పదాలే ముఖ్యమైపోయి, లేకపోతే మీరు బ్లాక్ అయిపోయారు రకరకాల విధానాలతో. మీరు దాన్ని పట్టించుకోకుండా ఉన్న వాటితో మీరు ఎన్నిటితోటో బ్లాక్ అయిపోవడం కారణం. ఈ నవీన జగత్తులో ఇంటెలెక్ట్ అన్నది పూజించబడుతుంది. ఎంతో ఎక్కువ తెలివిగా, కన్నింగ్ గా ఉంటే మీరు ఎంతో ఎక్కువగా పొందుతున్నారు. బహుశా ఇవన్నీ విషయాలు అవి అంత ముఖ్యంగా ఉన్నాయా మీకు? అఫ్ కోర్స్ వీ కెన్ గో ఆన్ ఎండ్లెస్లీ అనలైజింగ్. మనం అనంతంగా వీటిని విశ్లేషించవచ్చు, వర్ణించవచ్చు ఆ కారణాన్ని. కానీ దానివల్ల ఆ గ్యాప్ అన్నది మనస్సుకి, హార్ట్కి అది పోతుందా? అదే నేను తెలుసుకోదలుచుకున్నది. దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. ఏంటంటున్నారంటే, అంటే అనంతంగా మనం అనలైజ్ చేయొచ్చు, వర్ణించవచ్చు, కానీ దానివల్ల నా మనస్సుకి, నా హృదయానికి మధ్యలో గ్యాప్ పోతుందా? అదే నేను తెలుసుకోదలుచుకున్నాను. నేను కొన్ని సైకలాజికల్ పుస్తకాలు చదివాను, కొన్ని ప్రాచీనమైనటువంటి సాహిత్యం, కానీ నాకు దానివల్ల ఏమీ లాభం అవ్వలేదు. అందుకే నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను. బహుశా
ఇది నాకు చాలా లేట్ ఏమో. మీరు అసలు మీ మనస్సు హార్ట్ దగ్గరగా రావాలని కోరుకుంటున్నారా? నిజంగా కోరుకుంటున్నారా? మీకున్న ఇంటెలెక్చువల్ కెపాసిటీతో మీరు తృప్తి పడిపోవట్లేదా? బహుశా మనస్సుని హార్ట్ని ఎలాగా ఏకం చేయాలన్నది మీకు అకాడమిక్ గా ఉన్నదేమో, క్వశ్చన్ ఏమో. మీరు అసలు ఎందుకని ఈ రెండింటినీ దగ్గరగా తేవాలనుకుంటారు? ఈ కన్సర్న్ అనేది అది బుద్ధికి సంబంధించింది, అది మీలోంచి ఉత్పత్తి అవ్వలేదు. ఒక రియల్ కన్సర్న్ అనేది మీ ఫీలింగ్ అని వినాశనం అట్ ద డీకే ఆఫ్ యువర్ ఫీలింగ్, అంటే ఒక రియల్ కన్సర్న్ కాదు, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ, అది మీలో భాగంగా కాదని. మీరు జీవితాన్ని ఇంటెలెక్ట్ అని హార్ట్ అని విడగొట్టారు. మీరు ఇంటెలెక్చువల్ గా మీ హార్ట్ ని కృషించిపోవడం చూస్తున్నారు. మీరు మాటలతో దాని మీద కన్సర్న్ కలిగి ఉన్నారు. దాన్ని కృషించిపోని ఇంటెలెక్ట్ లోనే జీవించింది. అది సంభవమేనా? నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా అన్నారు ఆయన. కానీ ఆ ఫీలింగ్స్ నిజంగా సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ తో ఉన్నాయి కదా. మనం ఇప్పుడు వాటి కోసం మాట్లాడటం లేదు. తప్పనిసరిగా మనం ఏం చెప్తున్నానంటే, మనం వీఆర్ సేయింగ్ ప్రేమకి బీ డెడ్ టు లవ్. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ప్రేమ లేకుండా ఉన్నా మీకేం సంబంధం లేదు. లివ్ ఎంటైర్లీ ఇన్ యువర్ ఇంటెలెక్ట్. మీ బుద్ధిలోనే మీరు సంపూర్ణంగా జీవించండి. మీ మాటల యొక్క మ్యానిపులేషన్స్ లో జీవించండి. యువర్ కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్, మీ కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్ లోని మీరు ఎప్పుడైతే వెన్ యూ డూ యాక్చువల్లీ లివ్ దేర్, ఆ రకంగా మీరు జీవించినప్పుడు ఏం సంభవిస్తుంది? మీరు ఏదైతే అబ్జెక్ట్ చేసినారో డిస్ట్రక్టివ్నెస్ ఆఫ్ దట్ ఇంటెలెక్ట్, ఆ ఇంటెలెక్ట్ యొక్క వినాశం, మీరు ఎంతో పూజిస్తున్న ఇంటెలెక్ట్ యొక్క వినాశనం జరుగుతుంది. ఆ డిస్ట్రక్టివ్నెస్ అనేది మీకు ఒక రకమైన ఎన్నో సమస్యలను తెచ్చేస్తుంది. మీరు మీ బుద్ధి ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ ఈ జగత్తులో ఉన్న వాటి యొక్క ఫలితాలు మీరు చూస్తున్నారు. యుద్ధాలు, కాంపిటీషన్, పవర్ వాళ్ళ ఎరోగెన్స్, బహుశా ఏం జరుగుతుందన్న భయం, హోప్లెస్నెస్ యొక్క భయం, నిస్పృహ యొక్క భయం. అందుకని ఎంతకాలం అయితే ఈ డివిజన్ ఉంటుందో ఫీలింగ్స్ కిను ఇంటెలెక్ట్ కి, ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తుంది, అప్పుడు మనుషులు వన్ మస్ట్ డిస్ట్రాయ్ ద అదర్, ఒకరు ఒకరిని వినాశనం చేస్తూ ఉంటారు. దేర్ ఈజ్ నో బ్రిడ్జింగ్ ద టూ. ఇది బుద్ధిని మీ హార్ట్ని కలిపేది ఏది లేదు. యూ మే హ్యావ్ లిసన్ ఫర్ మీ, మీరు చాలా సంవత్సరాల నుంచి నా టాక్స్ విన్నారు. బహుశా మీరు ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు మనస్సుని హార్ట్ని ఓ దగ్గర తేడానికి. కానీ ఈ ప్రయత్నం అన్నది మనస్సుకు సంబంధించిందే, అందుకే అది మీ హృదయాన్ని అధిగమిస్తుంది. ప్రేమ అన్నది అక్కడ లేదు, దేనికి చెందదు, దానికి డామినేషన్ అనే లక్షణం లేదు. అది ఎన్నో పోగు చేయడం వల్ల వచ్చేది కాదు, ఆలోచనలు సెంటిమెంట్ల వల్ల వచ్చేది కాదు. అదొక పదం కాదు, బుద్ధి కాదు, లేకపోతే సెన్షువస్ రెస్పాన్స్ కాదు. నాకు ప్రేమ ఉండాలి, అందుకోసం నేను హార్ట్ని కల్టివేట్ చేసుకోవాలి. కానీ ఈ కల్టివేషన్ అనేది మనస్సుకు సంబంధించింది. ఈ రెండు కూడా సెపరేట్ గానే మీరేం చేస్తున్నారంటే రెండు సెపరేట్ గా ఉంటున్నాయి. వాటిని మీరు బ్రిడ్జ్ చేయలేరు, వాటిని ఒక దగ్గరికి తేలేరు మీకు ఉపయోగం కోసం. లవ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్. లవ్ అన్నది ఎప్పుడు ఆదిలోనే ఉంటుంది, అది చివర్లో కాదు. అయితే నేనేం చెయ్యాలి? ఇప్పుడు ఆయన కళ్ళు ప్రకాశవంతంగా అయ్యాయి, ఆయనలో ఒక కదలిక ఆయన శరీరంలో వచ్చింది. ఆయన విండోలోంచి చూశాడు,
ఆయనకి నెమ్మదిగా నిప్పు అంటుకోవడం మొదలెట్టింది. హీ వాజ్ స్లోలీ బిగినింగ్ టు క్యాచ్ ఫైర్, అంటే నిప్పును అంటించుకో. యూ కాంట్ డూ ఎనీథింగ్, మీరేం చేయక్కర్లే. కీప్ అవుట్ ఆఫ్ ఇట్, అందులోంచి బయట ఉండండి. అండ్ లిజన్, వినండి, చూడండి. బ్యూటీ ఆఫ్ దట్ ఫ్లవర్, ఆ పుష్పం యొక్క సౌందర్యాన్ని చూడండి అన్నారు. అంటే ఇదండి ఇక్కడ టాపిక్ అయిపోయింది. అర్థమైందా వసంతలత, నీకు ఏమైనా అర్థమైందా? టాపిక్ కి పార్ట్ 3 అలాగే పేర్లు ఉన్నాయి. ఏంటి దాని పేరేంటి? దీని టాపిక్ పేరు? టాపిక్ పేరు లేదు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఉంది. ఇటు అంటే పుస్తకం మొట్టమొదటి పేరేమో మెడిటేషన్ గురించి ద- ఆ పుస్తకం పేరు ఏదో గ్యాప్, ఏదో నేనే పీడిఎఫ్ పెట్టాను, మర్చిపోయాను నేను. ఏదో రివల్యూషన్ అనేది. రివల్యూషన్. The ఓన్లీ సరే, అది రివల్యూషన్. కాదు నేను అనేది ఏంటంటే, మొట్టమొదట మెడిటేషన్ గురించి మాట్లాడారు. మెడిటేషన్ అంటే ఎలాగా అంటే ప్రెసెంట్ లోనే ఉండి అవేర్ గా అలర్ట్ గా ఉండడం, మైండ్ ని ఇటు అటు వెళ్ళిపోకుండా ఏంటంటే అలర్ట్ గా ఉండడం మెడిటేషన్ అని చెప్పారు. అది ఆ తర్వాత ఇంకేవో ఇద్దరు మనుషుల గురించి చెప్పారు. ఆ, అదే ఒక ఆయన ఒక అక్కడ ఆయన కూర్చుని ధ్యానం జపం చేస్తూ పెదాలు కదులుతున్నాయి, చేతి వేళ్లు కదులుతున్నాయి, నిశ్చలంగా కూర్చుని. అదే అదే అక్కడే మెడిటేషన్ గురించి ఆయనే గమనించి చెప్పారు. మెడిటేషన్ అంటే ఏమిటి అని. అది ఏకంగా ఏదైనా ఒక దాంట్లో అలాగా సెంటిమెంట్, అదే ఒక పాస్ట్ లో గానీ ఫ్యూచర్ లో గానీ అలా ఒకే సెక్షన్ ఆలోచనలో లో ఉండిపోవడం కాదు, అది మనం క్రియేట్ అదే చేసుకున్నది. మనం క్రియేట్ అంటే అదే మైండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా దాన్ని ఏంటంటే ప్రెసెంట్ సరౌండింగ్స్ తో మైండ్ వెళ్ళిపోవడం కాదు, తను మనస్సు క్రియేట్ చేసుకున్న అందులో ఉంటున్నారు ఆయన. అదే ఆయన ఆనందం పొందేస్తున్నారు. అది కాదని చెప్తున్నారు. మెడిటేషన్ అంటే అది కాదు. అది నువ్వు బయటికి వచ్చి ఎదురుగుండా ఉండేటువంటి పరిస్థితులతో హార్మనైజ్డ్ గా ఉండగలగడం అనేది మెడిటేషన్ అని చెప్పారు. అంటే ఎదురుగుండా ఏమేమి వస్తువులు, పక్షులు, హార్మోనైజేషన్ అవన్నీ కాదు. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ప్రకృతి నేను అలా ఇంటర్ప్రెట్ సౌందర్యాన్ని చేసుకుంటున్నాను లక్ష్మి. అటెన్షన్ తో చూడమంటున్నారు. అంటే అటెన్షన్ తో చూసినప్పుడు నువ్వు అది వాటిని ఎగ్జాక్ట్ గా అలాగే చూస్తావు కదా. హార్మోనైజేషన్ లో అంటే వాటితోటి మనం అక్కడ మెంటల్ ప్రక్రియ ఉంటుంది. అలా అయితే ఏదైనా ఏ విధంగానైనా మెంటల్ ప్రక్రియ ఉంటుంది. నువ్వు చూస్తున్నప్పుడు మనస్సు నిశ్చలమైనప్పుడు అక్కడ ఆ చూడడం వేరు. అది సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్ అంటారు అక్కడ. అప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి హార్మనీ ఆఫ్ ద మైండ్ విత్ ది ప్రెసెంట్. హార్మనీ విత్ ది ప్రెసెంట్ సరౌండింగ్స్ ఉంటాయి. అంటే ఉండదంటావా? అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే చూడడం అనే దాంట్లో ఏం చెప్తున్నారంటే ఏ ఆలోచన లేకుండా చూడడం, దాన్ని వివరించకుండా పదాల్లో పెట్టకుండా చూడడం. అవును, అంటే యాజ్ ఇట్ ఈస్ గా చూడడం. అది న్యాచురల్ గా నువ్వు అది అనుభవంలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా నువ్వు ఆనందం పడతావు దాన్ని. అది అది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ అంటే అది మన నీలో ఆనందం నువ్వు తర్వాత సంగతి. ఎందుకు చెప్పట్లేదంటే ఆయన ఫస్ట్ అది చూడడం తెలియాలి. తర్వాత ఇంకో ఆయన ఏదో హార్ట్ కి మైండ్ కి ఉండేటువంటి గ్యాప్ ఇది తీసేటట్టుగా కలగాలి. ఇంటెలెక్ట్ గురించి ఆయన ఇక్కడ చెప్పారు. పదాల కంటే పదాల మీదన వెళ్ళాలి, అది ఆ విషయం. తర్వాత అతని తాలూకా ఏ అభిమానం అయితే అతనికి అడ్డంకి అవుతున్నదో విషయాల్ని గ్రహించడానికి కానీ వాటికి ఆ అభిమానాన్ని అనేది తీసేసి గర్వం అని ఏదో అంటాం కదా, అది అది తీయాలి. అది ఆకరణ అతను ఎవరో వచ్చారు చెప్పారు. తర్వాత హార్ట్ కిను ఇంటెలెక్ట్ కి అదే మైండ్ బ్రిడ్జ్ రావాలన్నారు. అంటే ఎందుకు మీరు అలా రావాలనుకుంటున్నారు అన్నారు. అంటే మెడిటేషన్ లో చూసేవాడు లేడు, అక్కడ అబ్జర్వర్ లేడు. అవును అంటే